మనం డిబేట్ కి వచ్చినప్పుడు హుందాతనం పర్ఫార్మెన్స్ లో అదరగొడుతున్నారు ఒక్కొక్కరు హుందాతనం ఇలా అయితేనే నన్ను పిలవండి లేకపోతే రాను మళ్ళీ వినండి హుందాతనం చూడండి ఇప్పుడు హుందాతనం తప్పుగా మాట్లాడితే క్షమించండి. అన్నగారు ఇంకోటి చెప్తా బీయింగ్ ఏ కాంగ్రెస్ ఐ రెస్పెక్ట్ కేసీఆర్ గారు ఈవెన్ ఐ రెస్పెక్ట్ ఈవెన్ ఆర్య అన్న కూడా ఎందుకంటే ఆయన అబ్జర్వేషన్ ఆయన పెడుతున్నాడు మనం వినాల్సిందే కానీ హుందాతనం ఎప్పుడు హుందాతనం అన్న మాట చెప్పారు కదా చెప్పండి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ సోనియా గాంధీ అని చెప్పండి ఒప్పుకోమని చెప్పండి ఐ అగ్రీ తెలంగాణ మూవ్మెంట్ లీడ్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి పర్సన్ మనం కేసీఆర్ గారిని అందాం బీయింగ్ ఏ కాంగ్రెస్ ఐఎమ్ అగ్రింగ్ ఈవెన్ ఐ రెస్పెక్ట్ ఇట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఒప్పుకోమని చెప్పండి హుందాతనం ఇప్పుడే ఎగ్జాంపుల్ నేను చూపించిన బీఆర్ఎస్ అన్న గారికి చూపించమని చెప్పండి ఐదర్ బీజేపీ అన్న గారికి చూపించమని చెప్పండి అన్న ఇంకా ఉంది నువ్వే పర్ఫార్మెన్స్ కేసీఆర్ గారు అదే ఢిల్లీ వేదికగా మన ఎవరు సోనియమ్మ తల్లి ద్వారా ఆమె ఆశీర్వాదం ద్వారానే తెలంగాణ వచ్చింది అని ఆయన ఆల్రెడీ అన్నారు. రెండవది విలీనం చేస్తా అన్నారు, పార్టీని విలీనం చేస్తాను. విలీనం చేయకపోవడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును కేసీఆర్ గారు లాంటి ఒక ఆ స్థాయి నాయకులు లేరు, ఇంకా 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 తయారు కాలే. కేసీఆర్ గారు అంటే ఒక ఉన్నతమైన తయారుకి రాలేదండి, ఇంకా ఏజ్ రాలే. మీరు చూడ అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయకుండా యుద్ధం చేసిండు, ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు ఒకవేళ తయారైతే చాలా మంచిది, లేదంటే కేసీఆర్ గారు నువ్వన్న మాట హుందాతనం. నీకు ఇంకోటి చెప్తా, అంటే ఎక్కడో చదువుతున్నాను మహాత్మా గాంధీ అంటాడని ఏమంటారు అంటే రైట్ స్పేస్, లీడర్ ఐడెంటిఫై చేస్తాడు, ఇంకో నాయకునికి ఆ స్పేస్ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు మాట్లాడడానికి. అయితే ఆ స్పేస్ ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేను ముగ్గురుతో ఫస్ట్ నేను అనాలిస్ట్ పశుపతి అన్నగారితో నేను ఏకీభవించా. ఎందుకు ఏకీభవించా అంటే ప్రతి ఒక్క పార్టీ పొలిటికల్ ప్రొపగండా కోణంలోనే పనిచేస్తుంది కానీ దేశానికి దేశ ప్రజలకి తెలంగాణ వాసులకి చేసింది ఏమీ లేదు అనడం తప్పు. ఏ పార్టీ అయినా సరే ఈ దేశానికి లాస్ట్ 79 yearsలో ఈరోజు మనం సాఫ్ట్ పవర్గా ఎదిగాము, 5 trillion ఎకనామీ ఉంది, మనం సోషల్ ఇండెక్స్లో కూడా వెస్టర్న్ వరల్డ్లో కాంపిటీషన్ చేస్తాం, టెక్నాలజికల్లీ R&Dలో కూడా కాంపిటీషన్ చేస్తాం. అంటే వినండి, నేను అన్నగారు అది ఓకే, మరి సంక్షేమ కార్యక్రమం ఎగ్జాక్ట్లీ అన్నగారు సంక్షేమ కార్యక్రమంలో ఇవన్నీ ఉంటాయి, విత్తనాలు నాటుకుంటూ పోతూ ఉంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఐడియాలజీలో బడ్జెట్ అన్నగారు ఇబ్బంది లేకుండా అన్నగారు మీరైనా నేనైనా ఈ రోజు ఈ డిబేట్ లో అంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఆ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఇంకా మనలో ఉంది, అది ప్రోగ్రెసివ్ లోనే ఉంది అని అగ్రి అవ్వండి. ఏ పార్టీ అయినా పొలిటికల్ ప్రొపగండా చేస్తుంది, అది కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ, అల్టిమేట్ ఏం పొలిటికల్ ప్రొపగండా ఉంటదేమో కానీ దేశ హితానికై చేస్తూ ఉంటారు. ఆ వెల్ఫేర్ అనేది కంటిన్యూస్ అవుతుంది. మన దురదృష్టం ఏంటంటే నా అబ్జర్వేషన్, నేను పశుపతి అన్నతో ఏకీభవించను అన్నది వేరే వర్షన్లో, కానీ ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే మనము ఎథికల్గా ఓ వాల్యూ కలిగిన లీడర్షిప్ని మనం తయారు చేసుకోలేకపోయాము. లీడర్గా మారిన తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్లో పనిచేయడం వల్లనే తయారు చేసుకున్నా ఆ లీడర్ 100% అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు మనం వింటున్నాం కదా. కేసీఆర్ గారు కూడా తెలంగాణ జాతిపిత అన్నారు, ఉన్నాడు అలాగా 1,00,000 కోట్లు తిన్నాడు, మీరు కక్కిస్తారు మీ నాయకుడు అంటున్నాడు. అన్నగారు మనము వీఆర్ హ్యూమన్ బీయింగ్, ఆప్టిమిస్టిక్గా ఉండాలి, హోప్లో ఉండాలి. రాజకీయ నాయకులు మోసం చేసిన ప్రజలు ఉన్నారు కానీ ప్రజలు మోసం చేసిన రాజకీయ నాయకులు అన్నగారు ఈ సమయంలో ఇప్పుడు అన్న రవణ మీరు అగ్రి అవ్వాలి. పశుపతి అన్నకు కూడా ఛాలెంజ్. ఈ సమయంలో ప్రజలే రాజకీయ నాయకుల్ని మోసం చేస్తున్నారు, ఈ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, ఈ డెమోక్రసీని మోసం చేస్తున్నారు అంటారు. నేను ప్రూఫ్ ఇస్తా. ఓటుకి నోటు ఏ ప్రజలు తీసుకుంటారు? మీరు తీసుకుంటున్నారు, మీరు వీళ్ళని మోసం చేస్తున్నారు, రాజ్యాంగ స్పిరిట్ మీ దగ్గర రావట్లేదు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. మీరు అవ్వాలి అన్నగారు. నేను ఒక్కడిని వినండి, ప్రజలు అన్న మీరు క్వశ్చన్ చేస్తే నేను డెఫినెట్ గా అంటే ఆశావాదులే అన్నగారు. మరి వాళ్ళు ఎలా తప్పుపడతారు ప్రజలు? ఆశావాదులు ఎందులో ఉండాలి? సోషల్ పొలిటికల్ ఎకనామికల్ రైట్స్ లో ఉండాలా, లేకపోతే అటువంటి ఉద్యమాలు చేస్తే మీరు కేసులు పెట్టి లోపల దోస్తారు. అలా ఉందా
పరిస్థితి? అన్నగారు ఈ సమాజం మారాలన్న కోణంలో నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాను. నేను కలలు కంటున్నాను అలాంటి దేశంలో స్వదేశంలో ఉండాలని నేను కలలు కంటున్నాను కాబట్టి ఈ దేశ పౌరుడిగా నేను అంటున్నాను. వీఆర్ యాజ్ మచ్ కరప్ట్ పీపుల్ హియర్ దోస్ హూ ఆర్ టేకింగ్ 1000 rupees ఫర్ దేర్ ఓట్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ డెమోక్రసీ. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ మీ. ఒకటి బీదోడు ఉన్నాడంటే ఏదో మనం బాగున్నామని కాదు. ఆ బీదరికం మనకు కూడా అల్లుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం వీఆర్ ఎట్ ది డిసడ్వాంటేజ్. వీఆర్ వన్ యాజ్ ఎ నేమ్ ఆఫ్ సొసైటీ నేషన్. సో అది మన లీడర్షిప్ మన అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మారుతుందిలేండి. అది వీఆర్ బీయింగ్ ఆప్టిమిస్టిక్. ఇంకోసారి పశుపతి అన్నట్టు. ఇంకోటి నాకు పిచ్చిగా స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ మిత్రులు. కొంచెం 30 సెకండ్లో చూడన్న చరిత్ర. సెన్సెక్స్ మొత్తం పడిపోతుంది, ఇన్సైడ్ ట్రేడింగ్ అవుతుంది, ఫార్మర్స్ చనిపోతున్నాడు మహారాష్ట్రలో, సూసైడ్ రేట్ ఎక్కువ. మీరు చూసుకోండి, ఇండెక్స్ వచ్చింది. ఎన్బిఎఫ్సిస్ అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి టార్చర్ ఇస్తుంది పశుపతి గారు. మహారాష్ట్రలో వడ్డీ రేట్లు దండుకుంటున్నారు. నరేగా అన్న దాంట్లో వెస్ట్ బెంగాల్ అంటే ఉపాధి హామీలో దేశం మొత్తంలో నరేగాలో ఉపాధి హామీ కల్పించలేకపోతుంది. ఇదేం దేశం? ఉపాధి హామీ కల్పిస్తే మీరు డైరెక్ట్గా పేదరికానికి ఇంజెక్షన్ ఇస్తున్నట్టు, క్యూర్ చేస్తున్నట్టు. ఆర్టీఐ అనేది ఈ దేశానికి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆర్టీఐ లా ఎంత ఎఫిషియెంట్ తెలుసా అండి? ఎంత ఫంక్షన్ అవుతుంది? 20%. అదే కాంగ్రెస్ పార్టీలో 82%. మీరు రిపోర్ట్స్ ఇవి మీ హక్కు గురించి. ఇంకోటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏమంటుంది తెలుసా? 111 ర్యాంక్ మనది 120 స్టేట్స్లో. ఎంత దుస్థితి ఇది! పాకిస్తాన్, శ్రీలంక కన్నా మనం దిగిజారిపోయాము. మహంగాయి ముక్త్ భారత్, గ్యాస్ సిలిండర్ పెరిగిపోయిందని రోడ్ల మీద ఇస్ బార్ ఫలానా సర్కార్ అన్నారు 10 సంవత్సరాల క్రితం. మహంగాయి ముక్త్ భారత్ అన్నారు, అధికారంలో వచ్చిర్రు. మరి తగ్గిందా? చేశారు అన్న. దుస్థితి అన్న. ఇన్ఫ్లేషన్ ఎన్నటికి లేనిది 7% క్రాస్ అయింది. ఏం పశుపతి అన్న గారు అగ్రి అవ్వాలి. హిస్టారికల్లీ ఎవరో మీకు మోసం చేస్తున్నారు. వచ్చేది డబల్ ఇన్కమ్ ఏదో అన్నారన్న. ఇంకోటి ఏది ఫైనాన్స్ మినిస్టర్ గారికి అంటారు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి అంటే, మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఏమంటారు తెలుసా? మై ప్యాస్ లసూన్ ఖానే వాలే ఫ్యామిలీస్ ఏ ఆతి దట్ మచ్ ఆరోగెంట్ యు ఆర్. వాట్ ఈస్ ద హెల్ యు ఆర్ టాకింగ్ ఇన్ పార్లమెంట్? అంటే మీ మైండ్ సెట్ చూడు ఏంది అంటే. ఇది బీజేపీ. బ్రిజ్ భూషణ్ నుంచి రవణ మహిళల మీద అత్యాచారాలు చేశారు అంటే ఎఫ్ఐఆర్ అవ్వదా మీ దేశంలో? ఇదా మీ దేశం? ఇదా బీజేపీ ఇచ్చింది? పార్టీలు అన్నగారు అన్ని పార్టీలకు చెప్పొద్దు. సరే అన్నగారు, నా ఛాలెంజ్. ఇప్పుడు గతంలో ఇప్పుడు అన్న మీరు అందరూ ఇప్పుడు అన్న ఇప్పుడు కొలక్కి వచ్చారు, నన్ను కార్నర్ చేద్దాం అనుకున్నారు కదా. లాస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్న, ఆర్య అన్న, పశుపతి అన్న, ఈవెన్ రమణ యాంకర్, ఇంకో స్వామి కూడా ఛాలెంజ్. ఇప్పుడు నేను చెప్తున్నా 79 years లో రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ ఇచ్చాము, రైట్ టు రిహాబిలిటేషన్ చేసాము, ఫారెస్ట్ రైట్ అక్యుములేట్ చేసాము, ఆర్టీఐ ఇచ్చాము, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇచ్చాము. లెస్ ఛాలెంజ్. ఈ ఐటీ, ఈ సెక్టర్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ ఇచ్చింది కాంగ్రెస్. మహారాష్ట్ర, నవరత్న. ఓకే, బీజేపీ చేసింది ఏంది 10 years లో? బీజేపీ చేసింది ఏంది? ఈ తెలంగాణకి ఇచ్చింది ఏంది? మీరు క్వశ్చన్ అడిగారు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు అన్నగారు ఆర్య అన్న ఒక డౌట్ఫుల్ క్వశ్చన్ పశుపతన్న. బీసీ నాయకుడు ఉంటే ఆయనకు మీరు పక్కన పెట్టారంటే, పక్కన పెట్టింది కేటీఆర్ గారు ఏమో ఢిల్లీకి వెళ్ళి. అంటే మీరు ఒకటి కాదా? అంటే ఎవరినన్నా మీరు మోసం చేసేది? ఇంకోటి నేను చెప్తా, ఏ రాజకీయ నాయకునైనా నేను నా కన్సైన్లో, నేను ఓ పేదరికమైన కుటుంబం నుంచి వచ్చా, ఓ ఆదివాసి నుంచి వచ్చాను కాబట్టి నేను వాస్తవం చెప్తా. సత్యాన్ని బేస్ చేసుకొని గుణవంతుడుగా నువ్వు కష్టపడితే అన్ని నీ దగ్గరకు వస్తాయి. లెస్సే మీరు సత్యాన్ని బేస్ చేసి చెప్పండి అన్న. మీరు లిక్కర్ స్కామ్లో మీరు లేరా? మొయినాబాద్ స్కామ్లో ప్రోక్యూ అవ్వలేదా? మీరు ఓ కేసు ఇవ్వండి, మేము ఓ కేసు తీసుకుంటాము. ఈరోజు 8 సీట్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు బీజేపీకి, ఆయన ఒక్కటి కూడా ఇవ్వడు.